easy go. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆడియో వ్లాగ్స్. అందరు ఎట్లున్నారు, బాగున్నారు అనుకుంటున్నా. ఇవాటి వీడియో వచ్చేసి నేను ఏం కోర్స్ చేస్తున్నా అని అడుగుతున్నారు. దాని జాబ్ ఆపర్చునిటీ ఎట్లా ఉంటుంది, స్కోప్ ఎట్లా ఉంటుంది, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటిది, ఎలిజిబిలిటీ ఏంటిది అదంతా అడుగుతున్నారు. ఇవాళ అయితే బీఎస్సీ ఇన్ క్రిటికల్ కేర్ టెక్నాలజీ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. లేట్ లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. చలో, ఫస్ట్ బీఎస్సీ క్రిటికల్ కేర్ అంటే అసలు ఏంటిది, వర్క్ ఏముంటుంది, ఏడుంటుంది అన్నదే చెప్తా. బీఎస్సీ క్రిటికల్ కేర్ టెక్నాలజీ అంటే మీకు పేర్లోనే అర్థమైపోయి ఉంటుంది. క్రిటికల్ కేర్ టెక్నాలజీ అంటే పేషెంట్ ఎట్లాంటి సిచ్యువేషన్లు ఉన్నా కూడా పేషెంట్ వైటల్స్ ఇట్లా అంతా స్టేబుల్ చేసి ఊపబెట్టాలి. మెయిన్గా డాక్టర్ కింద అసిస్టెంట్ లెక్క వర్క్ ఉంటుంది. ఎక్కడెక్కడ వర్క్ ఉంటుంది అంటే ఐసీయూలలో వర్క్ ఉంటుంది, ట్రామా సెంటర్లు ఉంటుంది, క్రిటికల్ కేర్ హాస్పిటల్లో ఉంటుంది. ఇప్పుడు హాస్పిటల్లో చూసుకున్నట్టయితే క్యాజువాలిటీలా ఎక్కువ ఉంటుంది. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఎక్కడెక్కడ ఉంటాయో ఆ ప్లేసెస్లలో ఈ క్రిటికల్ కేర్ టెక్నీషియన్ అన్నది వర్క్ చేస్తాడు. ఇంకా శాలరీ ఇట్లా చూసుకున్నట్టయితే ప్రజెంట్ ఉన్న ఈ 2024 అట్లా పెద్ద పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లలో అయితే 40 to 50K అట్లా స్టార్టింగ్ శాలరీ అట్లా ఉన్నది. ఇంకా ఎక్స్పీరియన్స్డ్ అయితే 90K 1 lakh లెస్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా బయట అబ్రాడ్ కంట్రీలకి వెళ్తే ఇంకా క్రేజీ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అసలు క్రిటికల్ కేర్ టెక్నాలజీ అన్నది ఒక బెస్ట్ కోర్స్ అయితే అది బెస్ట్ కోర్స్ అని నేను చెప్తా. ఇంకే క్రిటికల్ కేర్ టెక్నాలజీ చదవాలంటే ఎలిజిబిలిటీ ఏమి ఉండాలంటే 10+2 ఉండాలి. 11th మీకు మినిమం 60% పాస్ పర్సెంటేజ్ ఉండాలి గాయస్. ఆ తర్వాత తెలంగాణలో అయితే కేఎన్ఆర్ యూహెచ్ఎస్ నుంచి అప్లై చేసుకోవాలి. ఇది ఒక పారామెడికల్ కోర్సు. డాక్టర్ కాదు, నర్సు కాదు, టెక్నీషియన్, పారామెడికల్ కోర్సు. డైరెక్ట్ దీంట్లో డాక్టర్ తోటి వర్క్ చేసేది ఉంటుంది. ఇంకా వర్క్ ఎట్లుంటుందంటే హాస్పిటల్ ఉన్న ఇప్పుడు ఐసీయూలలో ఉన్న మెషినరీ అదంతా హ్యాండిల్ చేసుడు పర్ఫెక్ట్ అయిపోయి ఉంటే మీకు ఎక్స్పెక్ట్ చేయలేని శాలరీ దొరుకుతుంది. ఎవరైతే మెడికల్ ఫీల్డ్ ఉండాలి, అందరైతే డాక్టర్లు కావాలంటే కాలేదు కదా, దానికోసం మన మెడికల్ ఫీల్డ్ ఉండాలి అంటే ఈ అలైడ్ కోర్సెస్ అనేది ఒక బెస్ట్ కోర్సెస్ అంటే అలైడ్ కోర్సెస్. మెడికల్ ఫీల్డ్లో జాబ్ ఆపర్చునిటీస్ ఇప్పుడు స్టార్ట్ అయినాయి కాబట్టి కోర్సెస్ ఇంకా జాబ్ ఆపర్చునిటీస్ అవన్నీ క్రేజీ ఉంటాయి. ఎవరన్నా మెడికల్ ఫీల్డ్లోకి రావాలి, నేను 10+2లో నాకు 60% ఉన్నది, సైన్స్ బ్యాక్గ్రౌండ్ సైన్స్ అయి ఉండాలి. సైన్స్ అయి ఉన్నది అనుకోండి, అల్లెడ్లోకి వచ్చేయచ్చు మీరు 60% పెట్టేసుకుంటే. ఇంకా దీంట్లో జాబ్ ఆపర్చునిటీస్ అయితే క్రేజీ ఉన్నాయి గాయస్. డిమాండ్ ఉంది ఈ కోర్సులకి. ఎవరైతే క్రిటికల్ కేర్ చేసి ఉన్నారో వాళ్ళకి మంచి డిమాండ్ అవుతున్నది గాయస్. మిస్ చేసుకోకుండా ఆపర్చునిటీ. ఇప్పుడు ఇంకా ఉంటే కాంపిటీషన్ అయితే పెరుగుతుంది గాయస్. ఎందుకంటే ఈ కోర్సెస్ అనేటివి ఇప్పుడే స్టార్ట్ అయినాయి కాబట్టి ఇంత డిమాండ్ ఉన్నది వీటికి. ఇంకొక 10 years అట్లా అయిపోయిన తర్వాత కాంపిటీషన్ టఫ్ అయిపోతుంది. అప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ కూడా తగ్గుతాయి మ్యాక్సిమం. మీరు ఎంత ఎక్స్పీరియన్స్డ్ అయి ఉంటే మీకు అంత మంచి శాలరీ దొరుకుతుంది గాయస్. కాలేజెస్ చూసుకున్నా కూడా తెలంగాణలో మస్తు కాలేజెస్ ఉన్నాయి. ఫీ స్ట్రక్చర్ అట్లా చూసుకున్నట్టయితే నేను సపరేట్ వీడియో చేసి పెట్టిన, కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. నా ఛానల్లో ఉంటుంది అలైడ్ ఫీజు స్ట్రక్చర్ అనేసి. ఇంకేమైనా డౌట్లు ఉంటే మీకు కామెంట్లలో అడగండి, నేను చెప్తాను. ఇంకా ఇది 4 years కోర్స్ గాయస్. మొత్తం 3 years కాలేజ్ ఉంటుంది, 1 year ఇంటర్న్షిప్ ఉంటుంది, 3+1. ఫస్ట్ ఇయర్లో సబ్జెక్ట్స్ చూసుకున్నట్టయితే అనాటమీ ఉంటుంది, ఫిజియాలజీ ఉంటుంది, పాథాలజీ ఉంటుంది, బయోకెమిస్ట్రీ ఉంటుంది, మైక్రోబయాలజీ ఉంటుంది గాయస్. ఈ 5 మెయిన్ సబ్జెక్ట్స్. ఇంకా మా ఇక్కడ ప్రతిమా కాలేజెస్లో అయితే ఇంకా ప్రిన్సిపల్స్ ఆఫ్ నర్సింగ్ అట్లా నర్సింగ్ సబ్జెక్ట్స్ కూడా కొన్ని యాడ్ చేసి చెప్తున్నారు. కాకపోతే బోర్డ్ ఎగ్జామ్స్లలో అవన్నీ ఉండవు. ఈ 5 సబ్జెక్ట్స్ అయితే బోర్డ్ ఎగ్జామ్స్లలో ఉంటాయి గాయస్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్లలో అడగండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇంకా ఈ క్రిటికల్ కేర్కి గవర్నమెంట్ హాస్పిటల్స్లలో ఆపర్చునిటీ ఉంటుందా అని అడుగుతున్నారు. అవును ఫ్రెండ్స్, గవర్నమెంట్ దాంట్లో ఖచ్చితంగా ఆపర్చునిటీస్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఏ హాస్పిటల్ చూసుకున్నా కూడా ఎమర్జెన్సీ కేసెస్ ఎన్నో ఉంటున్నాయి. ఐసీయూలో అయితే ప్రతి ఒక్క హాస్పిటల్ ఉంటాయి కదా. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ టెక్నీషియన్ లెక్క కూడా మీరు ఎక్కడ పోయినా కూడా వర్క్ చేయొచ్చు.
జాబ్ స్కోప్ అయితే మస్తు స్కోప్ ఉన్నది కాదు. జాబ్ ఆపర్చునిటీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నది. మీరు జాయిన్ కావాలనుకుంటే కళ్ళు మూసుకొని జాయిన్ అయిపోవచ్చు. ఇది మీరు ఇక్కడ తీసుకునే నాలెడ్జ్ని బట్టి ఉంటుంది, మీ పైన డిపెండ్ అయి ఉంటుంది అంతా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్లలో అడగండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, నన్ను సపోర్ట్ చేయండి. నాకు సపోర్ట్ చేసిర్రు అనుకోండి, నేను ఇంకా ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ తీసుకొస్తా. మీకు ఇంకేమన్నా టెక్కి సంబంధించిన వీడియోస్ కావాలన్నా కూడా అడగండి. ఎట్లాంటి వీడియో అయినా సరే నేను ఖచ్చితంగా చేస్తా. నేను మీకు ప్రామిస్ చేస్తున్నా, ఖచ్చితంగా ఎట్లాంటి వీడియో అయినా చేస్తా అని. మీరు నా ఛానల్ని ఇట్లానే సపోర్ట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు ఆడియో వ్లాగ్స్. ఇంకో వీడియోలో కలుసుకుందాం.